అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఈ మధ్య వీడియో రిలీజ్ చేయటంలో జాప్యం జరిగింది. చాలా పని ఒత్తిడి. జాప్యానికి చింతిస్తున్నాను. అయినా అందరూ పెద్ద పండుగ హడావిడిలోనే ఉంటారుగా. పనిలో పని పండుగ అదే సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్పేస్తాను. శ్రోతలందరికీ పెద్ద పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శరత్ విరాజ్ బహు చదువుకుంటున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి. వేకువజామున తూర్పు రేఖలు విరియబోతున్న సమయంలో నీలాంబరుడు కొంత నిగ్రహం తెచ్చుకొని భార్య తలను నిమురుతూ ఆప్యాయంగా, మంచులో ఉండకు విరాజ్, ఇంట్లోకి రా అన్నాడు. రండి అంటూ విరాజ్ లేచి భర్త చేయి పుచ్చుకొని లోపలికొచ్చి పడుకుని నిద్రపోయింది. పొద్దున్నే నీలాంబరుడు, నువ్వు కొన్నాళ్లపాటు మీ మావయ్య గారింటికి వెళ్ళి ఉండిరా విరాజ్, నేను కూడా ఒకసారి కలకత్తా వెళ్ళొస్తాను అన్నాడు. కలకత్తా వెళ్ళినందువల్ల ఏమిటి లాభం? సంపాదనకి ఎన్నో మార్గాలుంటాయి. అక్కడ ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. నా మాట విను విరాజ్, నెల్లాళ్లపాటు అక్కడికి వెళ్ళుండు. మళ్ళీ ఎన్నాళ్ళకు తీసుకొస్తారు నన్ను? 6 నెలల లోపల తీసుకువస్తానని నీకు మాట ఇస్తున్నాను. సరే అని విరాజ్ సమ్మతించింది. 4-5 రోజులు గడిచాక ఎద్దుబండి వచ్చింది. మామయ్య గారి ఊరు వెళ్ళాలంటే 7-8 కోసులు ఈ బండి మీదే వెళ్ళాలి. కానీ విరాజ్ని చూస్తే ప్రయాణ లక్షణాలేమీ కనిపించలా. నీలాంబరుడు కంగారు పడసాగాడు. విరాజ్ని తొందర పెట్టసాగాడు. విరాజ్ ఏదో పని చేసుకుంటూ, ఇవాళ వెళ్ళలేను, నాకు ఒంట్లో బాగలేదు అన్నది. నీలాంబరుడు తెల్లబోయి, ఒంట్లో బాగుండకపోవటం ఏమిటి అన్నాడు. బాగుండలేదు, చాలా ఇదిగా ఉంది అంటూ మురుగులు పెట్టుకుని బిందె తీసుకుని నీళ్లు తీసుకురావడానికి ఏటికి వెళ్ళింది. ఆ రోజున బండి తిరిగి వెళ్ళిపోయింది. రాత్రి ఎంతో బ్రతిమాలి ఎన్నో విధాల నచ్చజెప్పగా 2 నాళ్ళు పొయ్యాక వెళ్ళటానికి ఒప్పుకుంది. 2 రోజులు పొయ్యాక మళ్ళీ బండి వచ్చింది. నీలాంబరుడు ఆ మాట చెప్పటానికి రాగానే విరాజ్ ఒక్కసారి బావురుమంటూ, నేను వెళ్ళను అన్నది. నీలాంబరుడు మరింత ఆశ్చర్యపోతూ, వెళ్ళవా, ఎందుకని అని అడిగాడు. విరాజ్ ఏడుస్తూ, నేను వెళ్ళను, నా నగలేవి, మంచి చీరలేవి, నేను దరిద్రురాలినిగా ఒక్కనాటికి వెళ్ళను అంది. నేను దరిద్రురాలినిగా ఒక్కనాటికి వెళ్ళను అంది. నీలాంబరుడు కోప్పడుతూ, ఇవాళ నీకు నగల్లేవు, ఈ మాట నిజమే, కానీ ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారైనా అటుకేసి తిరిగి చూసావా అన్నాడు. విరాజ్ మెదలకుండా కన్నీళ్లు తుడుచుకోసాగింది. నీ మిష నాకు తెలుసు, నాకసలు అనుమానంగానే ఉంది. అయినా ఈ దారిద్ర్యంలోనైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం కలిగిందేమోననుకున్నా, కానీ చూస్తే కలగలేదు అసలు. సరే, నువ్వు మాడి చావు, నేను చస్తాను అని నీలాంబరుడు బయటికి వెళ్ళి బండిని పంపివేశాడు. మధ్యాహ్నం నీలాంబరుడు ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. పీతాంబరుడు ఏదో పని మీద వెళ్ళాడు. తోడికోడలు మోహిని తడికి అవతల నుంచి నెమ్మదిగా పిలుస్తూ, తప్పు పట్టకక్కా, నేను నీకు చెప్పేటిదాన్ని కాను, కానీ 2 రోజుల పాటు ఎందుకు వెళ్ళి రాకూడదు అన్నది. విరాజ్ ఏం మాట్లాడలేదు. వారిని కట్టి ఉంచకు అక్కా, కష్టాల్లో కాస్త గుండె దిటవు చేసుకో, భగవంతుడు కరుణించకపోడు అన్నది తోడికోడలు. నేను గుండె రాయి చేసుకునే ఉన్నాను తల్లి,
అన్నది విరాజ్ మెల్లిగా. అయితే వెళ్ళక్క, వారిని పురుషుల్లాగా ఆర్జించని నేను చెప్తున్నాగా. భగవంతుడు కొద్ది రోజుల్లో తప్పక ప్రసన్నుడవుతాడు. విరాజ్ ఒక్కసారి తల తిప్పుతూ ఏదో అనబోయింది. కానీ మళ్ళీ తల వంచుకొని మాట్లాడక ఊరుకుంది. వెళ్ళలేవా అన్నది మోహిని. ఈసారి విరాజ్ తల తిప్పుతూ, నిద్రలేవగానే వారి ముఖం చూడకుండా నేనొక్కరోజు కూడా గడపలేను అని ఆమె వెళ్ళబోవటం గమనించి తోడికోడలు ఏడుస్తూ, వెళ్ళిపోకక్క, కొన్నాళ్లపాటు నువ్విక్కడి నుంచి వెళ్ళక తప్పదు. వెళ్ళకపోతే నేను విడిచిపెట్టను అన్నది. విరాజ్ వెనక్కి తిరిగి ఆగింది. ఒక క్షణం స్థిరంగా నుంచుని, అర్థమైంది. సుందరొచ్చిందా అని అడిగింది. వచ్చింది అన్నది మోహిని తల తిప్పుతూ. అందుకని వెళ్ళమంటున్నావా? అందుకని అంటున్నానక్క, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. విరాజ్ మళ్ళీ ఒక్క క్షణం మౌనం వహించింది. తరువాత, ఒక కుక్కకి భయపడి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోనా? కుక్కకి పిచ్చెత్తినప్పుడు దానికి భయపడాల్సిందే అక్క. అదీగాక నీ ఒక్కదాని కోసం కాదు. బాగా ఆలోచించి చూడు. దీనివల్ల ఇంకా ఎన్నో అనర్థాలు రావచ్చు. విరాజ్ మళ్ళీ కాసేపు మెదలకుండా ఊరుకుంది. తర్వాత దూకుడుగా, ఏమైనా సరే వెళ్ళను అని తోడికోడలికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయింది. కానీ ఆమెకేదో భయం వేయసాగింది. సరిగ్గా తమ రేవుకి ఎదురుగా అవతలి ఒడ్డున స్నానాల రేవు 2 రోజుల నుంచి హడావిడిగా ఉంది. నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టుకోవటానికి మంచె ఒకటి కడుతున్నారు. ఇదంతా ఎందుకో విరాజ్ మనస్సులో గ్రహించింది. ఒకనాడు స్నానం చేసొచ్చి నీలాంబరుడు కూడా, అవతల ఒడ్డున రేవు కడుతున్నది ఎవరు విరాజ్ అని అడిగాడు. విరాజ్ చటుక్కున కోపం తెచ్చుకొని, నాకేం తెలుసు అని గబగబా అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళింది. ఆమె వైఖరి చూసి నీలాంబరుడు తెల్లబోయాడు. కానీ ఆనాటి నుంచి విరాజ్ ఎప్పుడు పడితే అప్పుడు ఏటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవటం మానుకుంది. తెల్లవారకట్ల కానీ సాయంత్రం చీకటి పడ్డాక కానీ నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళేది నదికి. అంతేకాదు, ఎన్ని పనులు ఆగిపోయినా అటు వెళ్ళేది కాదు. కానీ లోపల అసహ్యంతో, సిగ్గుతో, కోపంతో కుమిలిపోతుండేది. కానీ ఈ అత్యాచారాన్ని గురించి, ఈ నైత్యాన్ని గురించి భర్త ముందు కూడా సాహసించి ఎన్నడూ నోరెత్తలేకపోయింది. 4-5 రోజులు పోయాక నీలాంబరుడే ఒకనాడు ఏటి నుంచి స్నానం చేసి వచ్చి నవ్వుతూ, కొత్త జమీందారు ముస్తాబు అది చూసావా విరాజ్ అని అడిగాడు. విరాజ్ గ్రహించి పరధ్యానంగా, చూడకే అన్నది. నీలాంబరుడు మళ్ళీ నవ్వుతూ, అతడేమైనా పిచ్చివాడేమో అనుకుంటా. నదిలో చేపలు ఉండడానికి వీలైనంత నీరే లేదు. అతడు పొద్దున్నుంచి గాలం వేసుకుని అక్కడే కూర్చొని ఉంటాడు అన్నాడు. విరాజ్ మెదలకుండా ఊరుకుంది. భర్తతో పాటు కలిసి నవ్వలేకపోయింది. కానీ ఇదేం బాగుండలేదు. పెద్ద మనుషుల పెరటి వాకిలికి ఎదురుగా రోజంతా కూర్చునుంటే ఆడవాళ్ళు ఎలా తిరుగుతారు? మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందనుకుంటా. ఉంటే మాత్రం ఏం చేస్తాం? నీలాంబరుడు కొంచెం ఉత్తేజితుడై, ఎందుకు చేయలే? గాలం ఒకటి పట్టుకుని పిచ్చి చేష్టలు చేస్తూ కూర్చోడానికి ఇంకా చోటే లేదా? ఆహాహా, నేను రేపు ప్రొద్దున్నే కచేరీకి వెళ్ళి చెప్పొస్తాను. అంత సరదా అయితే ఇంకెక్కడికైనా వెళ్ళి గాలం వేసుకుని కూర్చుంటాడు. మన ఇంటి ఎదుట అలాంటివేమీ సాగటానికి వీల్లేదు అన్నాడు. భర్త మాటను విని విరాజ్ భయపడింది. వద్దు, అలాంటి మాటలు చెప్పడానికి వెళ్ళవలసిన అగత్యం లేదు. వద్దని చెప్పి రావటానికి నది మన ఒక్కరిదే కాదుగా అన్నది. నీలాంబరుడు విస్మితుడై, నువ్వు అనేదేమిటి విరాజ్? నది కాకపోవచ్చు, కానీ లోకానికి మంచి చెడ్డ అనే విచక్షణ అనేది లేదు. రేపే వెళ్ళి చెప్పొస్తాను. వినకపోతే అవన్నీ ఓడబెరికి వస్తాను. తరువాత వాళ్ళిష్టం, ఏమైనా చేసుకుని అన్నాడు. ఆ మాట విని విరాజ్ నిశ్చేష్టురాలైంది. తర్వాత నెమ్మదిగా, మీరు జమీందార్తో తగువ పెట్టుకోపోతారా అని అడిగింది. ఎందుకు పెట్టుకోను? గొప్పవాళ్ళమని వాళ్ళ ఇష్టం వచ్చిన అత్యాచారాలు చేస్తే సహించి ఊరుకోవాలా? అత్యాచారాలు చేసినట్లు
మీరు రుజువు చేయగలరా? తర్క వితర్కాలు పనికిరావు నాకు. చేస్తున్న అన్యాయం కళ్ళారా చూస్తున్నాను. దాన్ని రుజువు చేయగలరా అంటావు. చెయ్యగలనో లేదో నాకు తెలుసు. విరాజ్ ఒక్క క్షణం భర్త ముఖం కేసి చూసి, స్థిరంగా చూసి, ఈ ఉద్రేకాన్ని కాస్త అణుచుకోండి. 2 పూటలా తిండైనా లేని వారి నోటి వెంట ఇలాంటి మాటలు రావటం వింటుంటే ఛీ అని ఉమ్మేసి అన్నది. ఎందుకేమిటి? మీరు జమీందారు కొడుకుతో తగవు పెట్టుకుంటున్నందుకు. ఈ మాట నీలాంబరుడు సహించలేనంత కటువుగా అన్నది విరాజ్. అతడు చర్రుమన్నాడు. నువ్వు నేనేం కుక్కని పిల్లిని అనుకుంటున్నావా? మాట మాట్లాడితే తిండి లేని వాళ్ళం అంటుంటా. ఏ రోజున నీకు 2 పూట్లా తిండి లేకుండా పోయింది అన్నాడు బిగ్గరగా అరుస్తూ. దారిద్ర్యం, కష్టాల మూలంగా విరాజ్కి మునుపటి స్థైర్యం, సహనం లేవు. ఇప్పుడు ఆమె కూడా కోపంతోనే ఇచ్చింది జవాబు. అనవసరంగా అరవకండి. 2 పూటలా తిండి ఎలా గడుస్తుందో అది మీకేమి తెలియదు. నిజమే, కానీ నాకు తెలుసు. ఆ అంతర్యామికి తెలుసు. ఈ విషయమై మీరేమన్నా అన్నారంటే నేను విషం తాగి చస్తాను అని ఆమె తల ఎత్తి చూసింది. నీలాంబరుడి ముఖం పూర్తిగా వివరణమైపోయింది. అతడి కళ్ళలోని విహ్వల దృష్టి, ఆ దృష్టి ముందు విరాజ్ గువ్వల అయిపోయింది. ఆమె ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెల్లిగా అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కూడా నీలాంబరుడు అలాగే నుంచున్నాడు. తర్వాత పెద్ద నిట్టూర్పు ఒకటి విడిచి బయటకొచ్చి చండీ మండపంలో ఒక పక్కన స్తబ్దులా కూర్చున్నాడు. ఆమె ప్రచండ కోపాన్ని నిగ్రహించలేక ఢీకొనబోయి గట్టిగా దెబ్బ తగలటంతో కొయ్యబారినట్లు అయిపోయాడు. విరాజ్ చివరి మాటలే అతడి చెవుల్లో గింగురు మనసాగాయి. సంసారం ఎలా గడుస్తోందో అన్న మాటే గుర్తుకు రాసాగింది. ఆనాడు అర్ధరాత్రి చీకట్లో అలసి సొలసి కింద పడుకున్న విరాజ్ ముఖం గుర్తుకు రాసాగింది. నిజమే, రోజులు ఎలా గడుస్తున్నాయో. ఏకాకి అయినా నిస్సహాయురాలు ఎలా గడుపుకు వస్తోందో అతడికి తెలియదు. ఇంతకుముందే విరాజ్ మాటలు అతడి హృదయంలో ములుకుల్లా గుచ్చుకున్నాయి. కానీ కూర్చుని ఆలోచిస్తున్న కొద్దీ అతని హృదయంలోని గాయం, ఆ వ్యధ కేవలం సమసిపోవడమే కాదు, గౌరవంగా, ఆశ్చర్యంగా పరిణమించి కనిపించసాగాయి. తన విరాజ్ కేవలం ఈనాటి విరాజ్ కాదు, యుగ యుగాల చిరకాలపు విరాజ్. 2 రోజుల ప్రవర్తనను బట్టి, 2 దుస్సహమైన మాటల్ని బట్టి ఆమె తత్వాన్ని నిర్ణయించడానికి వీల్లేదు. ఆ హృదయం దేనితో పరిపూర్ణమై ఉందో అది అతడికంటే ఎక్కువ తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడిహ అతడి కళ్ళ నుంచి కన్నీళ్లు స్రవించసాగాయి. అతడు హఠాత్తుగా చేతులు 2 జోడించి తలపైకెత్తి, భగవాన్, నా సర్వస్వం తీసుకున్నా సరే గాని నా ఈమెని మాత్రం తీసుకోకు అంటూనే ఏదో ప్రచండమైన ఉద్వేగంతో తక్షణమే తన ప్రియతమను గట్టిగా హృదయానికి హత్తుకోవడానికై ఆ స్మరణ వదిలేసి పరిగెత్తుకుంటూ విరాజు ఉన్న గది ముందుకొచ్చి ఆగాడు. గది లోపల గడి వేసుంది. అతడు తలుపు కొడుతూ ఆవేశ కంపిత కంఠంతో విరాజ్ అని పిలిచాడు. విరాజ్ కింద ఏడుస్తూ పడుకుని ఉంది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏం చేస్తున్నావు విరాజ్? తలుపు తెరు. విరాజ్ భయపడుతూ నిశ్శబ్దంగా తలుపు దగ్గరకు వచ్చి నుంచుంది. నీలాంబరుడు కంగారుగా, తలుపు తెరు విరాజ్ అన్నాడు. ఈసారి విరాజ్ ఏడుస్తూ నెమ్మదిగా, మీరు కొట్టరు కదా, చెప్పండి అన్నది. కొట్టటమా? ఆ మాట చొర కత్తిలా నీలాంబరుడి హృదయానికి పోయి కుచ్చుకుంది. లజ్జతో, అభిమానంతో, వేదనతో అతడి కంఠం రుద్ధమైపోయింది. అతడు చైతన్య విహీనుడిలాగా అక్కడ ఉన్న ద్వారబంధం మీద చెయ్యి మోపి నుంచున్నాడు. విరాజ్ అది చూడలేదు. ఆమెకు తెలియకుండానే ఆ కత్తిపోటు మీద మరొక కత్తిని గుచ్చుతూ
ఏడుస్తూ, నేనింక ఎప్పుడూ ఇలాంటి మాటలు అనను, చెప్పండి, కొట్టరు కదా? నీలాంబరుడు అస్ఫుటంగా ఎలాగో కొట్టను అని మాత్రం అనగలిగాడు. విరాజ్ భయపడుతూ మెల్లిగా గడియ తీయగానే నీలాంబరుడు తూలుతూ గదిలోకొచ్చి కళ్ళు మూసుకుని మంచం మీదకు పోయి పడుకున్నాడు. అతడి నిమీలిత నేత్రాల్లోంచి కన్నీళ్లు జలజలా కారుతున్నాయి. విరాజ్ తన భర్త ముఖం ఇలా ఉండటాన్ని ఎన్నడూ చూచి ఎరుగదు. ఆమె అంతా గ్రహించింది. తలాపి దిక్కుకు వచ్చి ఎంతో ఆప్యాయంగా భర్త శిరస్సును తన ఒడిలోకి తీసుకుని బయట చెంగుతో కన్నీళ్లు తుడవసాగింది. సంధ్య చీకటి క్రమక్రమంగా కారు చీకటైపోయింది. అయినా ఇద్దరిలో ఎవరూ తల ఎత్తలేదు, మాట్లాడలేదు. చీకట్లో పక్క మీద ఇరువురు నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయారు. కానీ వారిరువురి ఆంతర్యాలు నిశ్శబ్దంగా ఏం మాట్లాడుకున్నాయో అది బహుశా ఆ అంతర్యామి ఒక్కడే విని ఉంటాడు. ఈ మాటలు విరాజ్ ఎలా అనగలిగింది? తానామెని కొడతాను, తిడతాను అన్న ఆలోచనలు ఆమెకెట్లా కలిగినాయి అని ఆలోచించసాగాడు. నీలాంబరుడు సంసారంలో పడుతున్న కష్టాలకు అంతు లేకపోవడం ఒకటి, పైగా రోజూ ఇలా ఏదో ఒకటి వస్తూ ఉండటం. 2 రోజులు మామూలుగా గడిస్తే 3వ రోజున ఏదో ఒక తగవు వస్తూ ఉంటుంది. మాట మీద ఏదో కీచులాట, ఏదో తగాదా, ఏదో అభిప్రాయ భేదం రాక మానటం లేదు. అన్నిటికంటే తన విరాజ్ రోజు రోజుకి ఇలా అయిపోతుంది. ఎన్ని విధాల ఆలోచించి చూచినా ఈ కష్టాలు గట్టెక్కే ఉపాయం కనిపించడం లేదు. భగవంతుడంటే నీలాంబరుడికి అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. అదృష్టం మీద అపరిమితమైన నమ్మకం ఉంది. అతడు అదే ఆలోచిస్తున్నాడు. మనసులో కూడా ఎవ్వరి మీద తప్పు వెయ్యలేదు, ఎవ్వరినీ నిందించలేదు. చండీ మండపం గోడని ఉన్న రాధాకృష్ణుల పటం ముందు నిలబడి, భగవాన్, నాకింత దుఃఖాన్ని తెచ్చిపెట్టదలిస్తే మరి నన్నింత అసమర్థుణ్ణిగా ఎందుకు సృష్టించావు అని కన్నీళ్లు పెట్టుకోసాగాడు. తాను ఎంత అసమర్థుడైనది తనకు తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఏ చదువు చదువుకోలేదు, ఏ పనులు చేతకావు. చేతనయిందల్లా పేదవానికి సేవ చెయ్యటం, నేర్చుకున్నదల్లా భగవన్నామస్మరణం చేయటం. దానివల్ల ఇతరుల బాధలు తొలగవచ్చు, నిజమే. కానీ అకాలంలో ఈనాడు తన బాధల్ని ఎలా తొలగించుకోవటం? ఇక ఇప్పుడు తనకేమీ లేదు, అంతా పోయింది. అంచేత దారిద్ర్య బాధల కొద్దీ ఇక ఈ ఊళ్ళో ఉండకూడదు అని విరాజుని తీసుకుని ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాలని తనలో తాను ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాడు. కానీ తాతల నాటి ఇల్లు విడిచిపెట్టిపోతే ఏ దైవమందిరం గుమ్మంలో కూర్చున్నా, ఏ చెట్టు కింద పడుకుంటే ఈ సుఖం లభిస్తుంది? ఈ చిన్న నది, ఈ చెట్ల మధ్యనున్న ఈ ఇల్లు, ఆ జన్మ పరిచితాలైన ఇక్కడి వాళ్ల ముఖాలు అన్నీ వదులుకొని ఏ దేశానికి, ఏ స్వర్గానికి వెళ్తే మాత్రం ఒక్కరోజైనా బ్రతకగలడా తను? ఈ ఇంట్లోనే అతడి తల్లి మరణించింది. ఈ చండీ మండపంలో తన తండ్రికి అంత్యోపచారాలు చేసి తన మోచేతుల మీదుగా సాగనంపాడు. ఇక్కడే హరిమతిని పెంచాడు, ఆమెకు వివాహం చేశాడు. ఈ ఇంటి మీది మమకారాన్ని అతడు ఎలా తుంచివేసుకోగలడు? అతడక్కడే కూర్చుని 2 చేతులతో ముఖం కప్పుకొని కుమిలి ఎడవసాగాడు. అదే కాదు అతడి దుఃఖం, తన చెల్లెల్నిచ్చి చేసిన వాళ్ల వద్ద నుంచి ఉత్తరాలు కూడా రావటం లేదు. ఆమెను చూసి ఎన్నాళ్ళు అయింది. అన్నయ్యా అన్న ఆమె పిలుపు చెవిని పట్టం లేదు. పరుల ఇంట్లో ఆమె ఎంత కష్టపడుతోందో, ఎంత దుఃఖిస్తోందో అదేమీ అతడికి తెలియటం లేదు. అయితే విరాజ్ ముందు హరిమతి మాట ఎత్తడానికే వెళ్ళలేదు. హరిమతిని విరాజ్ చేతులారా పెంచి కూడా ఆమెను మర్చిపోయింది. కానీ తానెలా మర్చిపోగలడు? హరిమతి తాను ఒక తల్లి బిడ్డలు. తాను ఎత్తుకుని పెంచాడు ఆమెని.
ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్ళేవాడు. అందుకు ఎన్ని మాటలకు, ఎంత పరిహాసానికి గురయ్యాడు. అయినా హరిమతిని ఏడిపించి తాను ఎక్కడికి వెళ్ళగలిగేవాడు కాదు. ఈ సంగతులన్నీ తనకి, తన చెల్లెలికి తప్ప ఎవ్వరికీ తెలియవు. విరాజ్కి తెలిసినా తెలియనట్లు ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడదామే హరిమతి విషయంలో. విరాజ్కి తెలిసినా తెలియనట్లు ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడదామే హరిమతి విషయంలో. ఆమె ఏదో పాషాణ ప్రతిమల ఎప్పుడూ మౌనం వహిస్తూ ఉంటుంది. నిరపరాధి అయిన తన చెల్లెల్ని విరాజ్ మనసులో అపరాధినిగా భావించడం అతడికెంతో బాధాకరంగా ఉంటుంది. కానీ ఈ విషయంలో ఏం చేయటానికి ఉపాయం లేదు. ఏదైనా హరిమతిని గురించి ఒక్క మాట అంటే చాలు విరాజ్ చటుక్కున అడ్డు వచ్చి, ఆ సంగతి అలా ఉంచండి. ఆమె రాజారాణి కానియండి, ఆమె సంగతి ఎందుకిప్పుడు అంటుంది. విరాజ్ ఆ రాజారాణి అన్న మాటను నీలాంబరుడికి మనస్సులో గుచ్చుకునేంత వెటకారంగా అంటూ ఉంటుంది. ఆమెకి, హరిమతికి అవి తిట్టుగా ఎక్కడ తగులుతాయో, ఈ మాటలు తిట్లుగా ఎక్కడ తగులుతాయో, ఏమి అమంగళం జరుగుతుందో అని వ్యాకుల పడుతూ భగవంతునికి మొక్కుకుంటూ ఉంటాడు. ఇలా గడుపుతున్నాడు అతడు రోజులు. దేవీ నవరాత్రులొచ్చాయి. అతడిక ఊరుకొని ఉండలేక ఎక్కడో కాస్త డబ్బు తీసుకొచ్చి ఒక చీరె, కాస్త మిఠాయి కొనుక్కుని వెళ్ళి సుందరిని పట్టుకున్నాడు. సుందరి కుర్చీ వేసి కూర్చోబెట్టింది అతన్ని. చిలుము గొట్టంలో పొగాకు వేసి తీసుకొచ్చి ఇచ్చింది. నీలాంబరుడు కుర్చీలో కూర్చుని మాసిన ఉత్తరీయం చాటు నుంచి ఆ చీరను పైకి తీసి, నువ్వు దాన్ని పెంచావు సుందరి, వెళ్ళి ఒకసారి చూచిరా అని ఇంకేమీ మాట్లాడలేక ఉత్తరీయం కొసతో కళ్ళు తుడుచుకున్నాడు. సుందరికి వీరి కష్టాల సంగతి తెలుసు. సుందరికే కాదు, ఊళ్ళో అందరికీ తెలుసు. ఆమె ఎలా ఉంది బాబుగారు అని అడిగింది. తెలీదు అని నీలాంబరుడు తల తిప్పాడు. సుందరి వివేకవంతురాలు. ఆమె ఇంకేమీ అడగలేదు. మర్నాడు ఉదయమే వెళ్తానని చెప్పగానే నీలాంబరుడు తోవ ఖర్చుకేదో ఇవ్వబోయాడు. సుందరి అది తీసుకోలేదు. వద్దు బాబు, మీరు చీర కొనుక్కొచ్చారు, లేకపోతే నేనే కొని తీసుకెళ్లేదాన్ని. మీలాగా నేను హరిమతిని పెంచిందాన్నే అన్నది. నీలాంబరుడికి మళ్లీ కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. అతడు ముఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇలాంటి సానుభూతి వచనాలు ఎవరి వద్ద నుంచి ఇటీవల లభించలేదు అతడికి. అందరూ అతడు పొరపాటు చేశాడు, అన్యాయం చేశాడు, హరిమతి మూలంగానే అతడికి సర్వనాశనం దాపురించింది అనేవాళ్ళు. ఇహ లేవటానికి ప్రయత్నిస్తూ అతను ఈ దారిద్ర్యావస్థని హరిమతికి ఏమైనా సరే తెలియనియవద్దని సుందరిని మరీ మరీ హెచ్చరించాడు. నీలాంబరుడు వెళ్ళిపోయాడు. సుందరి కూడా ఈసారి కన్నీళ్లు ఒత్తుకుంది. ఈ వ్యక్తిని మనసులో అందరూ గౌరవిస్తారు, అందరూ పూజిస్తారు. ఆనాడు విజయదశమి అపరాహ్న వేళ విరాజ్ తన పడగ్గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. సంధ్య పడుతున్న సమయంలో కొందరు బాబాయ్ అంటూ ఇంట్లోకొచ్చారు. కొందరు నీలు అన్నయ్య అంటూ బయట నుంచి పిలిచారు. నీలాంబరుడు దిగాలు పడ్డ ముఖంతో సావిట్లోంచి బయటకొచ్చి నిలబడ్డాడు. అతడికి నమస్కారాలు చేశాక వాళ్ళు విరాజ్కి నమస్కరించడానికి లోపలికి వెళ్ళారు. నీలాంబరుడు కూడా వాళ్ల వెంట లోపలికి వెళ్ళి చూచాడు. విరాజ్ వంటింట్లో లేదు. గది దగ్గరకొస్తే తలుపు లోపల వేసి ఉంది. పిల్లలు నీకు నమస్కరించడానికి వచ్చారు విరాజ్ అంటూ తలుపు కొట్టాడు. విరాజ్ లోపల నుంచి, నాకు జ్వరం వచ్చింది, లేవలేను అన్నది. వారు వెళ్ళిన కాసేపటికి మళ్ళీ తలుపు కొట్టినా చప్పుడైంది. విరాజ్ జవాబు చెప్పలేదు. తలుపు బయట నుంచి, అక్కా, నేను మోహిన్ని, ఒకసారి తలుపు తీ అన్న మాటలు వినిపించాయి. అక్కడికి విరాజ్ సమాధానం చెప్పలేదు. అలా వెళ్ళేదక్కా, రాత్రంతా ఇక్కడే ఈ తలుపు దగ్గర నిలబడి ఉండాల్సి వస్తుంది. అయినా ఉంటాను, కానీ ఇవాళ నీ దీవెన అందుకోనిదే ఇక్కడి నుంచి వెళ్ళను. విరాజ్ లేచి వచ్చి తలుపు తెరిచి ఎదురుగా నిలబడింది. మోహిని ఒక చేతిలో తినుబండారం ఉన్న గిన్నె, మరొక చేతిలో పత్రి, అక్షింతలు ఉన్నాయి. వాటిని ఆమె పాదాల వద్ద ఉంచి విరాజ్కి మోకరిల్లి, నీలాంటి దాన్ని కాగలగాలని దీవించక్క
అంతకంటే విలువైన ఎక్కువైన దీవెనని దేన్ని నీ నుంచి కోరటం లేదు నేను అన్నది. విరాజ్ సజ్జల నేత్రాలను పైట చెంగుతో తుడుచుకొని నిశ్శబ్దంగా అవనతమై ఉన్న తోడి కోడలి శిరస్సును స్పృశించింది. మోహిని సరిగ్గా లేచి నుంచుని, ఇవాల్టి రోజున కంటతడి పెట్టకూడదక్కా, కానీ ఆ సంగతి మాత్రం నీకు చెప్పలేకపోతున్నాను. నీ శరీరపు గాలి నాకు సోకేట్లయితే ఆ బలంతో అంటున్నాను, వచ్చే సంవత్సరం ఇలాంటి రోజునే చెప్తాను అన్నది. మోహిని వెళ్ళిపోయాక విరాజ్ వాటిని తీసి సర్ది వచ్చి మెదలకుండా కూర్చుంది. మోహిని అహర్నిశలు తనని కనిపెట్టి ఉంటోంది అన్న సంగతి ఇవాళ మరింత స్పష్టంగా గ్రహించగలిగింది విరాజ్. తరువాత ఎంతోమంది పిల్లలొచ్చారు, వెళ్ళారు. విరాజ్ ఇక తలుపులు వేసుకోలేదు. ఆనాడు అనుసరించవలసిన సంప్రదాయాన్ని పాటించింది. మర్నాడు ఉదయం ఆమె నీరసంగా కూర తరుక్కుంటూ వసారాలో కూర్చుంది. సుందరి వచ్చి నమస్కరించింది. విరాజ్ దీవించి కూర్చో అన్నది. సుందరి కూర్చుని, రాత్రి పొద్దుపోయిందమ్మా, అంచేత పొద్దున్నే చెబుదామని వచ్చాను. ఏమైనా అనండి గాని అమ్మగారు, ఇలా జరుగుతుందని తెలిస్తే నేను అసలు వెళ్ళేదాన్నే కాను అన్నది. విరాజ్కి అర్థం కాల, చూస్తూ ఊరుకుంది. ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ విశ్రాంతి కోసం పశ్చిమ దేశానికి వెళ్ళారు. మేనత్త ఒకటి మాత్రం ఉంది. ఆవిడ ఎంతెంత మాటలు అన్నదనుకున్నారు. తీసుకెళ్ళు, అల్లుడికి ఒక్క పాత్రైనా తీసుకురాకుండా ఒక్క నూలు చీరతో పండుగ ముచ్చట తీర్చడానికి వచ్చావా అన్నది. తర్వాత ఇహ మంచి మర్యాద లేని వాళ్ళని, వంశమే దిక్కుమాలిన వంశమని ఒక్కటేమిటి నోటికి వచ్చినవన్నీ అన్నారు. అవన్నీ నేను చెప్పలేనమ్మా అన్నది సుందరి. విరాజ్ విస్మితురాలై, ఎవరినన్నారు అని ప్రశ్నించింది. ఎవరినేమిటి, మన బాబుగారినే. విరాజ్కి అయోమయంగా తోచింది. ఆమెకేమీ తెలియదు, ఆమెకేమీ అర్థం కాలేదు. మన బాబుగారిని ఎవరన్నారో, ఎందుకన్నారో ఆ సంగతి చెప్పు అన్నది. ఈసారి సుందరి కూడా కొంచెం ఆశ్చర్యపోయింది. ఇంతసేపటి నుంచి చెబుతున్నది అదేనమ్మా, హరిమతి మొగుడి మేనత్త ఉంది చూశారు, ఆమెకెంత అతిశయం, ఎంత అహంకారం అనుకున్నారు. చీర తీసుకోలేదు, ఇచ్చేశారు అంటూ పవిడి చెంగు చాటున పెట్టుకు వచ్చిన చీర బయటకు తీసింది. విరాజ్ ఇప్పుడిహ అంతా గ్రహించింది. ఆమె కన్నార్పకుండా చీరకేసి చూస్తూ ఊరుకుంది. ఆమెకి శరీరం అంతా సెగలు పొగలు కమ్మినట్లయింది. నీలాంబరుడు బయటికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. సుందరి అప్పటి వరకు కూర్చోలేక వెళ్ళిపోయింది. మధ్యాహ్నం నీలాంబరుడు భోజనం ముందు కూర్చున్నాడు. విరాజ్ లోపలికొచ్చి ఆ చీరను దగ్గరగా పెట్టి, సుందరి తిరిగి వచ్చి ఇచ్చి వెళ్ళింది అన్నది. నీలాంబరుడు ముఖం ఎత్తి చూసి చూడటంతోనే భయంతో వెలవెలబోయాడు. ఈ విషయం ఇలా విరాజ్కు తెలుస్తుందన్న సంగతి అతడు ఊహించనే లేదు. ఇప్పుడు ఇంక ప్రశ్నించకుండా తల వంచుకొని కూర్చున్నాడు. వాళ్ళెందుకు తీసుకోలేదో, ఎన్ని తిప్పి పంపించారో సుందరి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తుంది. అప్పటికీ నీలాంబరుడు తల ఎత్తలేదు. ఇంకా ఒక్క మాట కూడా తెలుసుకోదలుచుకోలేదు. విరాజ్ కూడా మెదలకుండా ఊరుకుంది. నీలాంబరుడికి ఆకలి దప్పులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అతడు తల వంచుకుని ఉండే విరాజ్ తనని రెప్పవాల్చకుండా చూస్తోందని, ఆ చూపు నిప్పులు చెరుగుతోందని గ్రహించాడు. సాయంత్రం నీలాంబరుడు సుందరి ఇంటికి వెళ్ళి అన్ని సంగతులు గుచ్చి అడిగి తెలుసుకొని, విశ్రాంతికని పశ్చిమ దేశానికి వెళ్ళారంటే వారి స్థితిగతులు బాగానే ఉన్నాయన్నమాట కదూ సుందరి అన్నాడు నీలాంబరుడు. బాగా లేకేం బాబూ అన్నది సుందరి. నీలాంబరుడి ముఖం విప్పారింది. ఎంత పెద్దదైనట్లు కనిపించింది. సుందరి నవ్వుతూ, నేను చూడలేదుగా అన్నది. నీలాంబరుడు తన ప్రశ్నకు లజ్జితుడై, అవునవును, కానీ నౌకర్లు వాళ్ళు చెప్పుకుంటుంటే అయినా వినలేదు అన్నాడు. లేదు బాబు, ఆ మేనత్త గుంజుకోటాలు రుసరుసలు చూశాక ఇంకా ఏమని అడగను, ఎలా అడగను, అక్కడి నుంచి తప్పించుకుని బయటపడే దారి తోచకపోతే. నీలాంబరుడు ఒక్క క్షణం దిగాలు పడి కూర్చుని, అవును గాని మన హరిమతి చిక్కిపోయి ఉంటుందా, లావెక్కుంటుందా?
నీకేమనిపిస్తుంది అని అడిగాడు. నీలాంబరుడి ప్రశ్నలకు జవాబు చెప్పి చెప్పి అలసిపోయింది సుందరి. ముక్తసరిగా లావెక్కి ఉంటుంది అన్నది. నీలాంబరుడికి ఉత్సాహం వచ్చింది. విని వచ్చావనుకుంటా, అవునా అని ప్రశ్నించాడు. సుందరి తల తిప్పుతూ, లేదు బాబు, నేనేం వినలేదు అన్నది. అయితే మరి నీకెలా తెలుసు? ఈసారి సుందరికి కొంచెం చికాకేసింది. ఏం తెలుసు నాకు? నాకెలా అనిపిస్తుంది అని మీరు అడిగారు గనక లావెక్కి ఉండొచ్చు అన్నాను. నీలాంబరుడు తల ఊగిస్తూ అవును అన్నాడు. తర్వాత కాసేపు సుందరి ముఖం కేసి చూస్తూ ఊరుకొని ఒక నిట్టూర్పు విడిచి లేచి నుంచున్నాడు. అయితే ఇహ వెళ్తాను ఇవాల్టికి, మరో రోజున ఎప్పుడైనా వస్తాను. సుందరి హమ్మయ్య అనుకుంది. నిజానికి ఆమె అపరాధం ఏమీ లేదు. వస్తుతః చెప్పవలసిందేమీ లేదిహ. అదీగాక 2 గంటలు ఎడతెరిపి లేకుండా ఒక్కొక్క మాట 100 సార్లు చెప్పినా నీలాంబరుడి కుతూహలానికి అంతులేకపోవటం. వెంటనే సుందరి, అవును బాబు, పొద్దుపోయింది, ఇవాల్టికి వెళ్ళండి, మరో రోజున పెందరాడే వస్తే వివరంగా చెప్పుకోవచ్చు అన్నది. నీలాంబరుడు సుందరి తొందరను ఇప్పటికి గ్రహించాడు. వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. సుందరి తొందరకు కూడా కారణం ఉంది. ఈ వేళప్పుడు ఇంచుమించు రోజు ఆ వీధి గంగూలీ వచ్చి ఆమె సంగతులు అడిగి వెళ్తూ ఉంటాడు. అతడు తన యజమాని ఉండగా ఎక్కడొచ్చి పడతాడో అన్న భయంతో లోపల కంగారు పడుతోంది. ఏదో రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఆమె అదృష్టం తిరిగింది. జమీందారు అనుగ్రహం వల్ల ఆమె లజ్జ గర్వంగా మారిపోయింది. అయినా కూడా నిష్కళంకుడైన ఈ బ్రాహ్మణుడి ఎదుట తన నైత్యం ఎక్కడ బయటపడుతుందోనని లోపల సిగ్గిల్లసాగింది. నీలాంబరుడు వెళ్ళగానే ఆమె పులకిత హృదయంతో తలుపు వేయటానికి వచ్చింది. కానీ తీరా చూస్తే నీలాంబరుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆమె గుమ్మం పట్టుకుని చిరాకుగా అతడి కోసం ఎదురు చూస్తూ నుంచుంది. ఆమె ముఖం మీద 12 చంద్రుడి వెన్నెల పడుతుంది. నీలాంబరుడు దగ్గరకొచ్చి కాసేపు తటపటాయించాడు. తర్వాత ఉత్తరీయం కొంగు ముడివిప్పి ఒక ₹1 తీసి సిగ్గుపడుతూ, నీ ముందు చెప్పటానికి నాకేం సంకోచం లేదు సుందరి, నీకన్నీ తెలుసు. ఈ ₹1 మాత్రమే ఉంది, తీసుకో అని ఇవ్వబోయాడు. సుందరి నాలిక ఖర్చుకొని వెనక్కి తగ్గి నిలబడింది. నీకెంతో శ్రమిచ్చాను, రాను పోను ఖర్చులు కూడా ఇవ్వలేకపోయాను. ఇంకతడు మాట్లాడలేకపోయాడు. ఏడుపుతో అతడి గొంతు పట్టుకుపోయింది. సుందరి ఒక క్షణం ఏం ఆలోచించుకుందో మరుక్షణంలోనే చేయి చాచి, ఇవ్వండి, ఏమైనా మీరు చిరకాలం నుంచి నా యజమానులు, నేను వద్దు అని అనకూడదు అని ₹1 తీసుకుని శిరస్సు మీద పెట్టుకుని పవిడి చెంగున ముడి వేసుకుంది. అయితే ఒక్కసారి లోపలికి రండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నీలాంబరుడు ఆమె వెనకాలే మెల్లాలోకి వచ్చి నిలబడ్డాడు. సుందరి లోపలికెళ్ళి 2 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చి నీలాంబరుడు పాద సన్నిధిని ₹2 సాష్టాంగంగా నమస్కరించి పాదధూళి శిరస్సున ఉంచుకుని లేచి నుంచుంది. నీలాంబరుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడవటం గమనించి నవ్వుతూ, అలా చూస్తూ నిలబడకండి బాబు, నేను మీ చిరకాల దాసిని, శూద్రురాలినైనా ఈ చనువు ఉంది నాకు అంటూ వంగి ₹1 తీసి అతడి ఉత్తరీయాన్ని మూటకడుతూ, ఇవి మీరిచ్చిన ₹1 బాబు, యాత్రకు వెళ్దామని దేవునికి ముడుపు కట్టి ఉంచాను, కానీ వెళ్ళటం జరగలేదు, దేవుడే స్వయంగా వచ్చి తీసుకెళ్తున్నాడిప్పుడు అన్నది నమ్రతతో. నీలాంబరుడు అప్పటికేం మాట్లాడలేకపోయాడు. ఆమె మూట గట్టిగా కట్టి, అమ్మగారొక్కతే ఉన్నారు, ఇక వెళ్ళండి, కానీ ఈ సంగతి మాత్రం ఆమెకు తెలియనీకండి అన్నది. నీలాంబరుడు ఏదో అనబోయాడు. సుందరి అడ్డు తగిలి, మీరు 1000 చెప్పినా వినబోను బాబుగారు, ఇవాళ గౌరవం కాపాడకపోతే నేను తల పగలు కొట్టుకుంటానని అన్నది. అతడి ఉత్తరీయం కొస
ఇంకా ఆమె చేతిలోనే ఉంది. ఇంతలో ఏం చేస్తున్నావు సుందరి అంటూ నితాయి గంగూలీ తలుపు తెరిచి ఉండటం వల్ల సరాసరి మెల్లాలోకొచ్చి నిలబడ్డాడు. సుందరి ఉత్తరీయం కొంగు, నీలాంబరుడి ఉత్తరీయం కొంగు వదిలేసింది. నీలాంబరుడు బయటికి వెళ్ళిపోయాడు. నితాయి ఒక్క క్షణం విస్తుపోతూ నిలబడి, అతడు నీలుగాడు అని అడిగాడు. సుందరికి చాలా కోపం వచ్చింది. కానీ పైకి మామూలుగా, అవును, నా యజమాని అన్నది. తిండికి కూడా లేదని విన్నాను. మరి ఇంత రాత్రి వేళ పనుండి వచ్చారు. హో, పని ఉందా అంటూ నితాయి ముఖం పక్కకు తిప్పుకొని నవ్వాడు. దాని భావం తనలాంటి వయసు మళ్ళిన వ్యక్తి కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంత తేలిక కాదు అని. సుందరి కూడా ఆ నవ్వులోని ఆంతర్యాన్ని గ్రహించింది. నితాయికి 50 ఏళ్లు దాటాయి. జుట్టు 3 వంతులు నెరిసింది. నెత్తిన పిలక, ముఖాన మధ్యాహ్నం పెట్టుకున్న గంధం అక్షతలు ఇంకా అలాగే ఉన్నాయి. సుందరి అతడికేసి కన్నార్పకుండా చూస్తూ నుంచుంది. ఆ చూపులోని అర్థం నితాయి గ్రహించటం అనేది అసంభవం. అతడు కొంచెం ఉత్తేజితుడై, ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు. చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? మీరు బ్రాహ్మలే, ఆ వెళ్ళిపోయిన వారు బ్రాహ్మలే. కానీ మీ ఇద్దరిలోనూ ఆకాశ పాతాళాలకున్నంత వ్యత్యాసమేమిటా అని చూస్తున్నాను. నితాయ్ ఆ మాటను అర్థం చేసుకోలేక, వ్యత్యాసమేముంది అన్నాడు. సుందరి కొంచెం నవ్వి, ముసలివారు, ఇంకా మంచులో నుంచోకండి, వసారలోకి వచ్చి కూర్చోండి. నిజంగా గంగూలీ గారు, మీ వంక చూస్తుంటే మా యజమాని పాదధూళి రవ్వంత లభిస్తే మీ వంటి గంగూలీల ఎంతమంది జీవితాలో పావనమవుతాయి కదా అనిపిస్తోంది. ఈ మాట విని నితాయి క్రోధ విస్మయంతో మాట వెలికిరాక చూస్తూ ఉండిపోయాడు. సుందరి చిలుంగొట్టం తెచ్చి అందులో పొగాకు కూర్తూ సహజమైన ధోరణిలో, కోప్పడకండి బాబూ, నేనన్నది నిజమే. ఇవాళే కాదు, నిత్యమూ చూస్తూనే ఉన్నా నా యజమానిని. మెళ్ళో జందెంకేసి చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఆయన మెళ్ళో మెరుపు తీగ వేలాడుతోందా అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని చూస్తే చూడగానే నవ్వొస్తూ ఉంటుంది నాకు అని కిలకిలమంటూ నవ్వింది. ఇందాకట్నుంచి నితాయ్ అసూయతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు క్రోధంతో ఉన్మత్తుడయ్యాడు. కళ్ళు చింతనిప్పుల్లా చేసుకుని, అంత అహంకారం పనికిరాదు సుందరి, దవడలు జారిపోతాయి అని అరిచాడు. సుందరి చిలుము కొట్టంలోని నిప్పు ఊదుతూ దగ్గరకొచ్చి వేళాకొళంగా, ఏమీ కావు, ఇదిగో దమ్ములాగండి, పైగా మీ దవడలే నొక్కుకుపోతాయి, నా పేద యజమానిని చూసి నవ్వినందుకు. నితాయ్ ఆ చిలుంగొట్టం విసిరిపారేసి లేచి నిలబడ్డాడు. సుందరి అతడి ఉత్తరీయం కొసను మెలిపెడుతూ నవ్వి, కూర్చోండి కూర్చోండి, ఒట్టే కూర్చోకపోతే అన్నది. కోపంగా ఉన్న నితాయ్ తన ఉత్తరీయం కొసను లాక్కుని, అధఃపతనమవుతావు, అధఃపతనమవుతావు, నాశనమైపోతావు అని శపిస్తూ గబగబా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సుందరి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ అక్కడే చతికిలబడింది. తరువాత లేచొచ్చి వీధి వాకిలి తలుపు వేసింది. ఆయనెక్కడా, ఈయనెక్కడా? ఆయన బ్రాహ్మడంటే. ఇంత దరిద్రంలో, కష్టాల్లో కూడా ముఖంలో నవ్వు తొణుకుతూనే ఉంటుంది. అయినా కన్నెత్తి చూడటానికి ధైర్యం చాలదు. ఆ ముఖంలో అగ్నిహోత్రుని తేజస్సు మరి అనుకుంది తనలో. ఇక్కడితో శరత్ విరాజ్ బహు 4వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.